హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. నేను మీ భవానీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో అయితే ప్రతి ఒక్క లేడీస్ అందరూ కూడా మెయిన్ వర్క్ అనేది కిచెన్ లోనే ఉంటుంది కదా. సో అలాంటి కిచెన్ ని మనం మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఆల్మోస్ట్ 70% కిచెన్ లోనే స్పెండ్ చేస్తాము. సో అలాంటి కిచెన్ ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము, ఎంత బాగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాం, మంచి మంచి టిప్స్ తోటి ఈ వీడియో అయితే చేశానండి. మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుందండి. హెల్ప్ అయితే గనక తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా మనలో పాజిటివ్ ఎనర్జీ రావాలి అని అన్నా, మనకి మైండ్ అంతా కూడా పీస్ఫుల్ గా ఉండాలి అని అన్నా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్ అనేది చెప్తూ ఉంటాను. హెల్దీ టిప్స్ చెప్తూ ఉంటాను, కిచెన్ టిప్స్ చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు మంచి బూస్టప్ ని ఇస్తుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు పూజ చేసిన రోజు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఎంత ఫ్యాషనేట్గా ఉండాలనుకున్నా ట్రెడిషనల్స్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. అయితే కనుక మన లైఫ్లో చాలా చేంజెస్ చూస్తామండి. ఫస్ట్ మన కిచెన్ని మన ప్రపంచం అవుతుంది కదా. సో అలాంటి కిచెన్ని ఎలా పెట్టుకున్నాము అనే దాన్ని బట్టే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా మనం వాష్ చేసుకున్న డిషెస్ని, ప్లేట్స్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. అలా ఆర్గనైజ్ చేస్తేనే కదండి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఎలా పడితే అలా కాకుండా చిందరవందరగా కాకుండా ఉంటే కనుక అసలు వంట జోలికి, కిచెన్ జోలికే వెళ్ళాలనిపించదు కదా. ఎవరికైనా అంతే కదండి. నాకైతే కిచెన్ చాలా చిన్నదిగా ఉంటుంది. బట్ ఆ కిచెన్లోనే నీట్గా చూడడానికి అందంగా కావాల్సిన వీలుగా అందేలాగా సర్దుకుంటాను అనమాట. అలాగే టిఫిన్ బాక్సులు కానీ, డబ్బాలు కానీ, క్యాప్స్ అన్నీ ఎప్పటికప్పుడు పెట్టేసి వాటి ప్లేస్లో ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే తర్వాత ప్రత్యేకంగా టైమ్స్ కేటాయించి సర్దాల్సిన అవసరం ఉండదు. అంతే కదండి. కొంతమంది బద్ధకంగా ఉండి నేను ఇల్లు సర్దాలి, ఇల్లు మెయింటైన్ చేయాలి అని అనుకునేవి ఏమీ చేయలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి నేను ఒక మాట చెప్తానండి, ట్రై చేయండి. ఎప్పుడు అలా బద్ధకంగా ఉంటారు కదా, ఒకరోజు మీది కాదు అనుకొని ఇల్లు మొత్తం నీట్గా సర్ది పెట్టుకోండి. పోనీ మీరు ఒకరే చేయలేకపోతున్నారు అని అనుకుంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అనేవి చాలా ఉంటాయి. ఆన్ చేసుకొని మన పక్కనే పెట్టుకొని అవి వింటూ వర్క్ చేయండి. మీలో చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ. గిన్నెలు వాష్ చేయడం, డ్రై అయ్యేదాకా ఉండి సర్దడం, ఇన్ని పనులుగా కాకుండా అవన్నీ కూడా ఒకే పనిగా అనుకొని స్టార్ట్ చేసి ఎండ్ చేయండి. పనులన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి. అంతే కదండి. గ్యాప్ ఇస్తూ చేస్తే మాత్రం చాలా టఫ్గా అనిపిస్తుంది. గిన్నెలన్నీ నీట్గా ఎక్కడైతే సర్దేస్తున్నాను అనమాట. కొంతమంది అనుకోవచ్చు ఇవి కూడా చూపించాలా అని. బట్ ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అనేవి చాలామందికి హెల్ప్ అవుతాయి. అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. వంట కంప్లీట్ అయ్యాక కౌంటర్ టాప్ అనేది స్టవ్ మీద ఇలా స్ప్రే చేసుకొని వైప్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి. ఈ స్ప్రే అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. హోమ్ మేడ్ స్ప్రే అనమాట. బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఆయిల్ మరకలు కానీ ఇంకేదైనా మరకలు ఉంటే కనుక అవి ఉండిపోకుండా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి. అలాగే నేనైతే గ్యాస్ స్టవ్ కింద కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను తప్పకుండా. ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే వాల్స్తో పాటు కూడా క్లీన్ చేసుకుంటే ఏంటంటే నీట్గా అనిపిస్తుంది. పండుగలప్పుడు కానీ, పూజలప్పుడు కానీ డీప్ క్లీన్ చేస్తాం కదండి. సో అలా చేస్తున్నప్పుడు హార్డ్ అనిపిస్తుంది. అలా కాకుండా వీక్లీ ఒకసారి కానీ లేదంటే టైం కుదుర్చుకొని కూడా పప్పులు, ఉప్పులు ఈ డబ్బాలన్నీ తీసేసి క్లీన్ చేసుకొని పేపర్స్ కూడా ఇన్ కేస్ డర్టీగా ఉంటే కనుక అవి కూడా తీసేసుకొని లేదంటే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలా చేస్తే డీప్ క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుందండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా మనం సాల్ట్ డబ్బా కానీ ఏదైనా పప్పులు, ఉప్పుల డబ్బాలు కానీ ఖాళీ అయ్యాయి అనుకోండి, అది ఇమీడియట్గా రీఫిల్ చేసుకోకుండా ముందు వాష్ చేసేసుకున్న తర్వాత డ్రై చేసుకొని రీఫిల్ చేసుకుంటాను అనమాట. ఇలా చేస్తే ఎక్కువ డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఉంటే కనుక మనకి ఎప్పటికప్పుడు కిచెన్ అనేది నీట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇది నేను ఫాలో అయ్యే టిప్స్ అండి.
మళ్ళీ వాటి ప్లేస్లో వాటి సర్దేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదండి, నా కౌంటర్ టాప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇంతకు ముందు అయితే వెజిల్ స్టాండ్ అనేది ఇక్కడే ఉండేదన్నమాట, ఇక్కడే పెట్టేసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే అలా కాదండి, ఒక టేబుల్ మీద అయితే పెట్టేశాను. ఎందుకంటే మనం కుకింగ్ చేసుకునేటప్పుడు చాలా అవసరాలు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ స్పూన్స్, కట్లరీ సెక్షన్ మాత్రమే ఉంటుంది. అలా సెట్ చేసుకున్నానండి. ఇలా మనం డిఫరెంట్గా స్టైల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కట్లరీ సెక్షన్ కూడా 3 పార్ట్స్గా చేశాను అనమాట. పెద్దవి వుడెన్ స్పూన్స్ ఒకలాగా, పెద్దవి స్టీల్ గరిటెలు ఒక ప్లేస్లో, చిన్న చిన్న స్పూన్స్, ఫోక్స్ ఇలా ఒక దాంట్లో సెట్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకుంటే వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఏంటంటే ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా కౌంటర్ టాప్ మీద క్లీన్ చేసుకునేటప్పుడే నీట్గా ఒకసారి వైప్ చేసేస్తాను అనమాట. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద కడాయిలు కానీ, పెద్ద పెద్ద డిషెస్ కానీ, ప్యాన్స్, కుక్కర్స్ ఉంటాయి కదండి, అవి ఒకదాని మీద ఒకటి పెట్టేస్తూ ఉంటాము. సో అవి అలా సీరియల్గా ఆర్డర్గా పెట్టుకుంటే ఏంటంటే తక్కువ ప్లేస్ అయినా కూడా ఎక్కువ సామాన్లు సరిపోతాయి అన్నమాట. ఇంకా మిక్సీ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిని కూడా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను అనమాట. అలా చేసుకుంటే మళ్ళీ చేసుకునే పని ఉండదు కదండి. మిక్సీ జార్స్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనే సపరేట్ వీడియో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఛానల్లో చెక్ చేసేయండి. సింక్ దగ్గర తప్పకుండా ఒక డస్ట్బిన్ అనేది ఉండాలి. నేనైతే మెయింటైన్ చేస్తానండి. డస్ట్బిన్లో కూడా గార్బేజ్ కవర్స్ అని ఉంటాయి కదా, అవి వేసుకుంటాను అనమాట. అవి ఖర్చు అని అనుకుంటే కనుక మనం రెగ్యులర్గా వాడే కవర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా సింక్ దగ్గర ఒక డోర్ మ్యాట్ అనేది తప్పకుండా ఉంచుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే తడి అనేది మనకి ఫ్లోరింగ్ వల్ల పాడవదు అనమాట. ఇంకా ఇలాంటి మ్యాట్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇవి గిన్నెలు వాష్ చేసుకున్న తర్వాత ఆ మ్యాట్ మీద వేస్తే ఏంటంటే వాటర్ అనేది ఆ మ్యాట్ పీల్చుకుంటుంది అనమాట. మనకి కౌంటర్ టాప్ మీద ఎలాంటి వాటర్ మార్కులు అనేది పడదు. ఇన్ కేస్ మ్యాట్ వద్దు అని అనుకుంటే క్లాత్ కూడా వేసుకోవచ్చు అండి. ఎప్పటి గిన్నెలు అప్పుడే వాష్ చేసుకుంటాను అనమాట. అలా చేస్తే పని తగ్గుతుంది, ఒకేసారి కుప్పలు తెప్పలుగా పడవు కదా. సో స్ట్రెస్ ఉండదు అనమాట. ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకోవడమే చాలా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. లేదంటే ఒక స్టాండ్లో కూడా వేసుకోవచ్చు అండి ఈ క్లీన్ చేసుకునే గిన్నెలన్నీ కూడా. డస్ట్బిన్లో ఉన్న బ్యాక్టీరియా కంటే ఎక్కువగా ఈ స్క్రబ్బర్స్లో ఉంటుందండి, తెలుసా మీకు ఒక విషయం. అందుకే గిన్నెలన్నీ వాష్ చేయడం కంప్లీట్ అయ్యాక స్క్రబ్బర్స్ని నీట్గా వాష్ చేసేసిన తర్వాత సోప్తో పాటు కాకుండా విడిగా పెట్టేస్తాను అనమాట. ఇలా పెడితే ఏంటంటే చాలా హైజీన్గా ఉంటుంది. అలాగే సింక్ క్లీన్ చేయడానికి స్క్రబ్బర్ని కానీ సపరేట్గా పెట్టుకుంటాను నేను. డిష్ వాష్ స్క్రబ్బర్ని కానీ, సింక్ క్లీనింగ్ స్క్రబ్బర్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను, సపరేట్గా పెట్టుకుంటాను, మిక్స్ చేయను అనమాట. అలా మిక్స్ చేస్తే ఏంటంటే మిక్సీ అయిపోతుంది, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. సో నాకైతే ఫ్రైడేలని పూజలప్పుడు కానీ కౌంటర్ టాప్ మీద ముగ్గులు వేసుకోవడం చాలా అలవాటు అండి. ఇది మంచి పాజిటివ్ వైబ్స్ని వస్తాయన్నమాట. ఇలా చేస్తే వంట చేయాలన్న కోరిక, ఇష్టం కూడా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ బ్యాడ్ మూడ్ నుంచి మంచి పాజిటివ్ మూడ్లోకి వచ్చేస్తారు. సో నాకు పన్నీర్ ఇంట్లోనే చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఒక 3 లీటర్స్ పన్నీర్ అనేది ఒకేసారి తెప్పించుకొని ఇంటికి పాలు పోస్తారనమాట. తెప్పించేసుకొని వీక్లీ 2 టైమ్స్ ఒకసారి ఖచ్చితంగా పన్నీర్ చేస్తానండి. సో ప్లాస్టిక్ కవర్స్ని కట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. ఫుల్గా కాకుండా ఇలా హాఫ్ కట్ చేయాలన్నమాట. లేదంటే ఆ కొంచెం పార్ట్ అనేది భూమిలో రీసైకిల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందంట. సో నేచర్ని కూడా కాపాడాలి కదండి. సో డైలీ ప్లాస్టిక్ కవర్స్ని కట్ చేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకి పాజిటివ్ వైబ్స్ కానీ నెగిటివ్ వైబ్స్ కానీ రావాలన్నా మనం ఫాలో అయ్యే రిచువల్స్ అండ్ డైలీ రొటీన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయండి. ఇది నేనైతే గట్టిగా నమ్ముతాను. అండ్ చిన్న పాపతోటి డైలీ కుదరకపోయినా వీక్లీ వన్స్ ఒక్కసారైనా అని పూజ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. అలాగే మనం పట్టించుకొని కొన్ని షెల్ఫ్స్ ఉంటాయి, అవి మాత్రం మర్చిపోకుండా రెగ్యులర్గా కాకపోయినా 2 వీక్స్కి ఒకసారైనా ఆర్గనైజ్ చేసుకుంటే డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎంత ఈజీగా హాయిగా ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేస్తేనే తెలుస్తుంది అన్నమాట.
ఒకసారి ఇలా ట్రై చేయండి, డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫైనల్గా ఈరోజు కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే కిచెన్ క్లోజ్డ్ అనే టైంలో సింక్లో కనుక బేకింగ్ సోడా వెనిగర్ వేసి ఒక 10 minutes అలా ఉంచేసి వాటర్ పోస్తే బ్యాక్టీరియా, కాక్రోచెస్ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. వీడియోస్